హలో అందరికీ, నేను మీ విద్యని. ఏంటక్క సీర పట్టుకొని ఎందుకు వచ్చినావు అని అనుకుంటారా? వర్కౌట్ ఇడిచిపెట్టి సీర ఎందుకు తీసుకొని వచ్చినాను అనుకుంటారా? ఏం లేదండి, దివాళీ కదా. సో ఒక్క విషయం అయితే నాకు అర్థమైంది, పండుగలు ఉన్నప్పుడు వర్కౌట్ సీజన్ పెట్టుకోవద్దని. ఎందుకంటే పండుగలకే ఇన్ని గణం పనులు ఉంటాయి, అందులో నేను వర్కౌట్ పెట్టుకుంటే ఇక పోయింది, గంగలో పోయింది అన్నట్టే. సేమ్ సీన్ నాతోని పండుగ రోజు కూడా అయింది. అసలు ఏమైందంటే, సో నేనైతే డిసైడ్ చేసుకున్నా, రే పండుగ వచ్చేసిందిగా, అన్నీ ఫటాఫట్ అన్నీ మధ్యాహ్నమే చేసుకుందాం, సాయంత్రం ఏం పని ఉండొద్దు, సేపు తినాలి, మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి, ఎక్కడికన్నా బయటికి పోదాము అనుకున్నా. నార్మల్ అందరు ఇదే ప్లాన్ చేసేది. సో నేను కూడా అట్లనే ఆశపడ్డా. సో సీర అయితే ఫోల్డ్ చేసుకుంటున్నా, ఎందుకంటే ముందే ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే కట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు ఇట్లనే వేసుకుంటా. సో మీకు కూడా కావాలంటే నాకు కమెంట్ చేసి చెప్పుర్రి, మీకు కూడా మొత్తం టిప్ ఇస్తే ఎట్లా సీర ఫోల్డ్ చేసుకోవాలను. దట్టు ఈ సీర ఊసురుగా ఎంత ఏమంటారు, బలూన్ లెక్క ఫుగాన్స్తుంది. సో అందుకే నేను ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటా. సీరకు మంచిగా పీనప్ బగ్గర వేసుకొని. సో ఈ సీరకు ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటిదంటే, ఈ సీర నాకు మా ఆయన నా పెళ్ళి అప్పుడు ఇప్పించిండు, మీకు అందరికి తెలిసిందే. సో నా లవ్ మ్యారేజ్ కాబట్టి. సో ఈ సీర ఇతను ఇప్పించాడే నాకు పెళ్లి రోజు సీరనే కొనిచ్చిండు. ఫస్ట్ ఇదే సీర నేను పెళ్ళికి కట్టుకుంటానే డిమాండ్ చేసుకొని ఈ సీర నేను కట్టుకున్నా. దీనికి జతగా మా ఆయనకు కూడా సేమ్ కలర్లో నేను కుర్తా తీసుకున్నా. సో తీసుకున్నాక ఏమైందంటే, ఇది మళ్ళీ రీక్రియేట్ చేద్దాము సాడీ అని అనుకున్నాం. అదే సీర మళ్ళీ రీక్రియేట్ చేద్దాము, పెళ్ళి అప్పుడు కట్టుకున్నాం, మళ్ళీ కట్టుకోలేం కాబట్టి. సో మీకు అందరికి తెలుసు ఆడవాళ్ళకి ఎంత పిచ్చి ఉంటుంది సీరలన్నా బట్టలన్నా సొమ్ములన్నా. సో అదే సేమ్ క్రియేట్ చేద్దాము, అట్లనే రీల్ చేసుకుందాము అట్లా అనుకున్నా. ఒక సాంగ్ పైన ఇప్పుడు ఏదో కొత్త సాంగ్ వచ్చింది, ఆ సాంగ్ పైన ఏదైనా రీల్ చేసుకుందాము అట్లా అనుకున్నా. కానీ ఏమైందంటే లాస్ట్గా ఇంత మంచిగా వర్షం పడ్డదిగా అడగద్దు, మంచిగా వర్షం పడ్డది, నా మూడు దొబ్బింది, అన్ని దొబ్బినాయి. ఇక సీర కట్టుకోలే, నార్మల్ కుర్తా వేసుకున్నా. కానీ ఆ షార్ట్ అయితే ఎలా చూడు ఎట్లుంది నా ముగ్గు చెప్పురి. అట్లా నేను నాకు కమెంట్ చేసి చెప్పురి, మీరు ఎట్లా మంచిగా ముగ్గులు వేసుకురో లేదు. నాకైతే మంచిగా అనిపించింది, మీకు ఎట్లా అనిపించిందో నాకు తెలియదు, కానీ కమెంట్ చేసి అయితే చెప్పురి. సో ఇక్కడ నేను దేవునికి మంచిగా పూజ చేసుకున్నా, మా ఇంట్లో చిన్న దేవునికి. సో చూసురుగా వాన ఎంత మంచిగా పడుతుందో. ఇగో